మంగళవారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి ఏర్పాట్లపై భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో జరగనున్న తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా 27, 28వ తేదీలలో శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం అవసరమైన వస్తువులు, వాటి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ వివిధ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధానంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. దేవస్థానం తరపున భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లతో పాటు కళ్యాణం అనంతరం తలంబ్రాలు భక్తులకు ఉచితంగా అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అదేవిధంగా కళ్యాణం, పట్టాభిషేకానికి సంబంధించి టికెట్లను 50% ఆన్లైన్లో, 50% కౌంటర్ల ద్వారా విక్రయించడం ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. క్షేత్రంలో ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనకి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం జరిగింది. మరి దాంట్లో అన్ని శాఖల వాళ్ళు సమన్వయపరుచుకొని మనం 27వ తారీఖు నిర్వహించుకునేటువంటి శ్రీరామనవమి కళ్యాణం, 28వ తారీఖు నిర్వహించుకునేటువంటి మహాపట్టాభిషేకానికి అక్కడ ఎవరైతే డ్యూటీస్ అలాట్ చేశారో వాళ్ళందరూ కూడా ఎటువంటి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అక్కడ పర్సనల్గా పర్యవేక్షణ చేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ఉండాలని సూచించారు. అదేవిధంగా వివిధ శాఖలు చేపట్టేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకొని ముందు రోజే అనగా మనకి 25వ తారీఖు వరకే ఆయా శాఖలు చేపట్టేటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఉండాలని కూడా ఆదేశించి ఉన్నారు. ముఖ్యంగా మనం దేవస్థానం నుంచి కూడా మాకు సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇప్పటికే కొన్ని మనకి సుమారు ఒక 7-8 వర్కులు కంప్లీట్ అయినాయి. ముఖ్యంగా ఆర్చ్ గేట్లు, ఇంకా మన మిథిలా స్టేడియంలో పెండాల్స్ వేసేటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా మనకి నడుస్తున్నవి. టెంపుల్ చుట్టూ కూడా మనం పెండాల్స్, తర్వాత చలవ పందిర్లు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా మన గోదావరి ఘాట్లో కూడా ఇంకా పెండాల్స్ అవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం కూడా సుమారు 4.5 లక్షల చదరపు అడుగులతోని మనం అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ భక్తులు అక్కడ మేము ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఏదైతే చేంజింగ్ రూమ్స్ ఉంటాయో అక్కడ పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించి కూడా భక్తులు అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రసాదాలకు సంబంధించి కూడా సుమారు మనకి భక్తులు 70,000-80,000 మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం సుమారు ఒక 5 ప్లేసులలో 20 కౌంటర్ల ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు మనం కళ్యాణం అయిపోయిన తదుపరి ఉచితంగా డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి తలంబరాలకు కూడా ఈసారి ఎక్కువ కౌంటర్ల ద్వారా సుమారు 80 కౌంటర్ల ద్వారా సుమారు ఒక 15 లొకేషన్లలో మనం ఇప్పటికే ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచించుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి భద్రాచలం రానేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పోస్టల్ శాఖ ద్వారా, అదేవిధంగా ఆర్టీసీ కార్గో సేవల ద్వారా, మరి దేవస్థానం వెబ్సైట్ ద్వారా కూడా వాళ్ళు బుక్ చేసుకొని దానికి కూడా సౌకర్యం కల్పించి ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇంకా సెక్టార్ టికెట్స్ కూడా మనకి ఆన్లైన్లో ఇప్పటికే 50% వరకు ఉంచడం జరిగింది. అదేవిధంగా మాన్యువల్ కూడా మనకి 15వ తారీఖు నుంచి వివిధ సెక్టార్లకు సంబంధించిన టికెట్స్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరి కావున ఈ దేవస్థానం ఏర్పాటు చేస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా భక్తులు వినియోగించుకొని మరి సీతారామచంద్ర స్వామి వారి కృప పాత్రులు కావారుగా కోరుచున్నాము. జై శ్రీరామ్.